జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించడంతో ఇందిరా పార్క్ వద్ద పనిచేస్తున్న తెలంగాణ జాగృతి కార్యాలయం మూసివేయనున్నారు. కల్వకుంట్ల కవిత తన నివాసం పక్కన ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూజలను నిర్వహించారు. ఇక మరోవైపు జాగృతికి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయాలని కవిత నిర్ణయించినట్టుగా సమాచారం అందుతోంది. 10 రోజుల క్రితమే మహిళా యువ జాగృతులను ఏర్పాటు చేస్తున్న కవిత తాజాగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. త్వరలో ఆర్టీసీ, విద్య, రైతు, ఉద్యోగ జాగృతులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓ వారం 10 రోజుల్లో ఆయా కమిటీలకు ఒక రూపు తీసుకొచ్చి వాటిని గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలిసిందే. జాగృతికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు తదితర వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారంటున్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఇదే అంశాన్ని జాగృతి నేతలకు కవిత తేల్చి చెప్పారని తెలిసిందే. పార్టీ నేతలు కలిసి వచ్చినా రాకపోయినా తమ పోరాటాన్ని మాత్రం కొనసాగించాలని, జాగృతి సైన్యం బలమేంటో చూపించాలని ఆమె స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది.